ప్రభుల అత్యంత ప్రియమైన సహోదరులందరికీ మహాదేవుడు మంచి దేవుడు యేసు ప్రభు నామంలో ఈ యొక్క ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క 40 రోజుల్లో ఈరోజు 10వ రోజులో ప్రవేశించాం. ఈ యొక్క మాటలు మీరు అందరూ వినాలని కూడా కోరుతున్నాం. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిని రాయబడింది. దేవుడు తన శక్తిని మరి సిలువలో ప్రదర్శించారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక సిలువలో కార్యము ఒక మరి బలహీనమైన కార్యంగా చాలా మంది తలస్తారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఆ దినాల్లో ఉన్న ఆ యొక్క రోమన్ సైనికులు పట్టుకొని బంధించి చిత్రహింసలు అనగా చేతుల్లో కాళ్ళలో మేకులు, తల మీద ముండ్ల కిరీటం, ఒళ్ళంత కొడదెబ్బలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆయన ఏ మాత్రం కూడా మరి తప్పించుకోలేక శక్తిహీనుడై వారి చేతుల్లో చనిపోయాడు అని చాలా మంది తలస్తారు. ఆయన బలహీనుడై ఆయన మరి ఆ యొక్క సిలువ మీద మరణించాడని అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే సిలువ మీద దేవుడు తన బలహీనతను కాదు కానీ దేవుడు తన శక్తిని ప్రదర్శించారు. కాబట్టి ఈ రోజు మీ మాటలు వెంటనే మీ ప్రియమైన సహోదరు ఏ విధంగా అది అని మీరు అనుకోవచ్చు. దానికి కొన్ని వాక్యాల్లోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత అని రాయబడింది. కాబట్టి సిలువ మీద దేవుడు తన మహాప్రేమను వ్యక్తం చేశాడు. మామూలు ప్రేమ కాదు, మరి గొప్ప ప్రేమను దేవుడు సిలువ మీద ప్రదర్శించారు. ఈ రోజున తల్లిదండ్రులుగా తమ బిడ్డల పట్ల ఎంతో ప్రేమను మనం కనపరుస్తాం. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా మరి ప్రతి బిడ్డని ఆ తల్లి ఎంతో ప్రేమిస్తుంది. కానీ విషయం ఏంటంటే తల్లిని మించిన ప్రేమతో మహాప్రేమ చేత దేవుడు ఆ కలువరి సిలువలో మన కొరకు తన ప్రేమను ప్రదర్శించారు. ఎటువంటి సందర్భంలో ప్రదర్శించారంటే మన అపరాధముల చేత చచ్చిన వారు మైండినప్పుడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, అపరాధములు లేదా పాపములు. ఇదే అధ్యాయం మొట్టమొదటి వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగానే రాయబడింది. ఈ రోజున మానవులుగా మనందరం కూడా జీవించి ఉన్నామన్న పేరైతే ఉంది, కానీ దేవుని దృష్టిలో మరి ఈ లోకంలో జీవిస్తున్న మనం మరి మరణించిన వారమంగా ఉన్నాం. కారణం ఏంటంటే దానికి కారణం ఏంటంటే పాపముల చేత అపరాధముల చేత. దేవుని వాక్యం చెప్తా ఉంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి ఈ యొక్క చచ్చిన లేకపోతే మరణించిన స్థితి ఎవరం కూడా ఇష్టపడం. ఏమండి, ఒకవేళ మన మరి ఎక్కడైనా ఒక రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా ఒక మరణించిన ఒక మరి ఈ యొక్క జంతువుల కలేబరాలు మనం చూసినప్పుడు దాని నుంచి స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది, చూడడానికి అసహ్యంగా ఉంటది. మరి దాంట్లో నుంచి పురుగులు వస్తూ ఉంటాయి, మనకి చాలా అసహ్యంగా ఉంటది. కాబట్టి ఈ మరణించిన స్థితి మన యొక్క పాపపు స్థితిని తెలియజేస్తుంది. ఎవరైతే ఈ పాపం చేత అపరాధం చేత మనం నింపబడ్డామో మనలోని కోపము, ద్వేషము, అసూయ, పగ, ఈర్ష ఇవన్నీ ఈ మరణపు స్వభావాలు. అయితే ఆలోచన చేయండి, ప్రభు చెప్తున్నారు దేవుని తన వాక్యం ద్వారా, మనం పాపముల చేత అపరాధం చేత మరి చచ్చిన స్థితిలో మరణించిన స్థితిలో ఉన్న ఆ కారణాన్ని బట్టే మన యొక్క చూపులు, చెడు చూపులు, మన తలంపులు, చెడు ఆలోచనలు, మన నడక, మన పడక, మన ఆలోచన విధానం, మన జీవిత విధానం అంతా కూడా మరి అనేక మందికి నష్టం కలిగించే విధంగా, దేవుని నామానికి అవమానం కలిగించే విధంగా ఉంటుంది. కారణం ఏంటంటే మనం మరణించిన స్థితిలో ఉన్నాం. మరణించిన వ్యక్తి నుంచి ఏది మంచిది ఉండదో. అదే విధంగా ప్రభునందు ప్రియమైన సహోదరుల, పాపము వలన కలిగే పర్యవసానాలు అలాగుంటాయి. భయము, ఆందోళన, చింత, మరి ఇతరులకి ఇబ్బంది కలిగించడం, ఇతరులని నష్టపరచడం. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న మానవ జాతిని మరి ప్రేమించడానికి, తన ప్రేమను వ్యక్తం చేయడానికి యేసు ప్రభు వారు సిలువ మీద మరి ఆ యొక్క మన యొక్క అపరాధం నిమిత్తమైన మరి మరణించడం జరిగింది. అందుకొరకే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. ఈ మరణపు స్థితిలో ఉన్న మానవ జాతిని మరి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. మన అపరాధము లేకపోతే మన యొక్క నిర్జీవమైన స్థితి, వీటిని తొలగించడానికి ప్రభు వారి లోకంలోకి రావడం జరిగింది. ఈ రోజున మనం మన అపరాధముల కొరకై, పాపముల కొరకై, మరి అలాగే దోషముల కొరకై అనేక రకాలైన ప్రాయశ్చిత్తాలు చేస్తూ ఉంటాం. దోష నివారణ, పాప ప్రాయశ్చిత్తము, అపరాధం నుంచి బయటపడడానికి మనుషులుగా చాలా ప్రయత్నాలు చేస్తాం. కానీ మరి విషయం ఏంటంటే మన మానవ ప్రయత్నాల ద్వారా వీటికి శాశ్వతమైన పరిష్కారం లేదు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న మానవ జాతిని రక్షించడానికి దేవుడే ఈ లోకంలోనికి మనల్ని పాపపు స్థితి నుంచి, అపరాధము స్థితి నుంచి, దోషం నుంచి పరిహరించడానికి ఈ లోకంలోనికి
ఆయన మానవుడిగా రావడం జరిగింది. రక్త మాంసములతో చేసిన ప్రతి పాపం కొరకు, మనము శరీరాన్ని ధరించి చేసిన ప్రతి పాపం కొరకు మరి విడుదల అనుగ్రహించడానికి రక్త మాంసములు లేని ఆ దేవుడు, ఆత్మస్వరూపి అయిన ఆ దేవుడు మన కొరకే రక్త మాంసములు ధరించుకుని లోకంలో రావడం జరిగింది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులు, ఆయన జీవించినప్పుడు కానీ, ఆయన జన్మించినప్పుడు కానీ, ఆయన జీవించినప్పుడు కానీ, ఆయన మరణించినప్పుడు కానీ ఈ విషయాలు చాలా క్లియర్ గా తేటగా చెప్పబడ్డాయి. ఉదాహరణకి ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించే సందర్భంలో మరి ఆ యొక్క దినాలను మానవులకి తెలియజేయబడిన వర్తమానం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. ఆయన జీవిస్తున్నప్పుడు మరి చెప్పిన మాటలు ఏంటంటే, మనుష్య కుమారుడు మరి పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయటకు అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణము పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి పాపపు స్థితిలో మృతమైన మనల్ని అందరినీ కూడా మరి జీవింప చేయడానికి, ఆ పరిశుద్ధమైన స్థితిలోనికి తీసుకుని రావడానికి యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరి తన యొక్క రక్తాన్ని చిందించారు. ఆ యొక్క శిలువ ఆ దేవుని యొక్క బలహీనమైన చర్యను తెలియచేయట్లేదు, కానీ దేవుని యొక్క బలమైన చర్యను తెలియజేస్తుంది. అందుకొరకే చాలా మందికి అనాలోచనగా ఉన్నటువంటి వారికి అది వెర్రితనంగా ఉండొచ్చేమో, కానీ ఎవరైతే రక్షింపబడాలనుకుంటున్నారో, ఎవరైతే పాప స్థితి నుంచి మరి నిర్జీవమైన స్థితి నుంచి జీవంలోనికి రావాలనుకుంటున్నారో, చీకటి నుండి వెలుగులోనికి రావాలనుకుంటున్నారో, వారందరికీ కూడా దేవుని శక్తిగా ఆ శిలువ మీద చేసిన కార్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకొరకు ఇలాగూ ప్రభు చేశారు అంటే దాని వెనక ఒకే ఒక కారణం, ప్రేమ. ఒక తల్లి తన బిడ్డ బలహీనుడు అయినప్పటికీ, లేకపోతే తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ, మరి అనేక పర్యాయాలు మరి వ్యతిరేకంగా జీవించినప్పటికీ మాటి మాటికి ఆ తల్లి ఎందుకు ఆ బిడ్డ పట్ల శ్రద్ధ వహిస్తారు? కారణం ఏంటంటారు? దానికి కారణం ప్రేమ కదా? ఆలోచించేయండి. తల్లి ప్రేమ. కాబట్టి అదే సమయంలో దేవుడు కూడా అనేక పర్యాయాలు మనం ఆయనకి దూరం అయిపోయినప్పటికీ, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ, ఆయన చిత్తాన్ని నుండి తొలగిపోయినప్పటికీ, పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఆయనకి దూరస్తులుగా, శత్రువులుగా, మరి దేవుని నామాన్ని హేళన చేసేవారుగా మనం ఉన్నప్పటికీ ఆయన మన పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, పాపం చేత, అపరాధం చేత, దోషముల చేత చచ్చిన స్థితిలో ఉన్న లోకాన్ని మరి దేవుడు ప్రేమించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మనం ఎవరు కూడా ఆయనకి దోషస్తులం కావు. ఆయన తన స్వహస్తాలతో మనం నిర్మించాడు, తల్లి గర్భంలో మనం రూపొందించాడు ఆయన. కాబట్టి మనం ఈ లోకంలో జీవించిన తర్వాత నిత్యము ఉండే ఒక నిత్యత్వంలోనికి మనం తీసుకుని వెళ్ళాలని ప్రభువు ఆశిస్తున్నారు. అందుకొరకు ఆ నిత్యత్వాన్ని మన అందరికి ఇవ్వడానికి, అనిత్యత్వానికి వెళ్లకుండా మనలో ఉన్న పాపపు లక్షణాలన్నింటిని తొలగించడానికి అవసరమైన క్రయధనాన్ని చెల్లించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ప్రతి దోషానికి మరి నివారణ ఉంటది, ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటది. ఏంటి ఈ ప్రాయశ్చిత్తం అంటే? దేవుని వాక్యం చెప్తోంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. రక్తం చిందింపబడాలి. మరి రక్త మాంసము లేని దేవుడు రక్తాన్ని ఎలా చిందించగలడు? రక్తం చిందించాలి కదా అని చెప్పేసి కోడెలు, మేకలు, లేకపోతే పశువులు, పక్షుల్ని మనం వధించడం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మేకల ఎక్కి గొర్రెల ఎక్కి రక్తం వలన కాదు అని రాయబడింది. అలాగే మన దేశంలో చెప్పబడిన మాటలు కూడా సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. అనగా మనిషి యొక్క పాపము నుండి విడిపింపబడడం వరకు మనం చేసి ఏ ప్రయత్నం ద్వారా మనం విడిపింపబడలేము. ఇది మీకు బాగా అర్థం అవడానికి, ఒక బురదలో కూరుకుపోయిన వ్యక్తి, ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి తన సొంత ప్రయత్నాల ద్వారా బయటికి రాలేడు. ఎంత గట్టిగా ఒక కాలుని అదిమితే అంత ఎక్కువ లోపలికి వెళ్ళిపోతాడు. తన సొంత ప్రయత్నాల ద్వారా ఆ యొక్క బురదలో నుంచి, ఊబిలో నుండి రాలేడు. ఒక నీటి ఊబిలో నుంచి ఒక మనిషి రాలేని స్థితిలో పాప ఊబిలో నుండి తన ప్రయత్నాల ద్వారా ఎలా రాగలడో ఆలోచించేయండి. మనం చేసే కార్యాలు, మనం చేసే పుణ్యకార్యాలు, మనం చేసే దాన ధర్మాలు, వీటి వల్ల చాలా మంది పాపం నుండి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ విషయం ఏంటంటే, ఈ పాపపు స్థితి నుంచి విడిపించడానికి బలమైన దేవుడు, విడిపించగలిగిన దేవుడు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చారు. ఆయన మనల్ని పాపపు యొక్క ఊబి నుండి మరి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దొంగ ఊబి నుండి ఆయన విడిపించే దేవుడు. ఆయన ఊబి నుండి మనల్ని విడిపించి బండ మీద నిలబెట్టే దేవుడు. ఆ బండ మీద నిలబెట్టే క్రియ సిలువ మీద జరిగింది. కాబట్టి సిలువ ఒక బలమైన చర్య. ఈ రోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, యేసు ప్రభు వారు మరణించింది కేవలము ఒక కులం కొరకు, ఒక మతం కొరకు కాదు. మరి ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు ఆయన ఈ లోకంలోనికి రావడమే కాకుండా తన ప్రాణాన్ని పెట్టారు. కారణం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదమును లేదు. జాతి, మత, కుల, మరి అలాగే దేశ, భాష, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమ అనగా యొక్క నిత్య జీవాన్ని, స్వర్గాన్ని, పరలోకాన్ని మనం పొందలేకపోతున్నాం.
కాబట్టి మనం పరలోకాన్ని పొందలేకపోవడానికి ఆటంకంగా ఉన్న ఈ పాపమును సమూలంగా తీసివేయడానికి, పాపములను పరిహరించడానికి, పాపపు స్వభావాన్ని తొలగించడానికి యేసు ప్రభు వారు నరావతారికి ఈ లోకంలోకి వచ్చారు. ఆయన మతాన్ని స్థాపించడం రాలేదు, కానీ మానవులందరి కొరకు రక్షకుడికి ఈ లోకానికి వచ్చి అవసరమైన క్రైదానాన్ని కలువరి శిలువలో చెల్లించారు. ఆయన ఈ పాపము కొరకైన ప్రాయశ్చిత్తాన్ని, ఈ దోష నివారణ కొరకైన యొక్క రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో చెందించారు. అందుకొరకే ఈ ప్రభు యొక్క రక్తం గురించి రాయబడిన మాట్లాడింటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. నిన్ను నన్ను పవిత్రంగా చేయడమే కాకుండా పరిశుద్ధంగా జీవించడానికి అవసరమైన తన ఆత్మను మనలో ఉంచి మిగిలిన శాశ్వత జీవితాన్ని మనకి, మన కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ మాట్లాడుతున్న ప్రియమైన సహోదరులరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించింది, జీవించింది, మరణించింది మనందరి కొరకు. ఒక ప్రేమగల తండ్రి తన బిడ్డలందరి కొరకు ఎలాగైతే ఆలోచన చేస్తాడో, ఒక ప్రేమించే తల్లి తన బిడ్డలందరి కొరకు ఎలాగైతే ప్రయాసపడుతుందో, అలాగే మనందరికీ తండ్రి ఆ దేవుడు, ఆ ప్రేమగల దేవుడు మనందరి కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని సమర్పించారు. కాబట్టి ఈ శిలువ సువార్త కేవలం ఒక వర్గానికి కాదు, అందరికీ. ఆ కారణాన్ని బట్టి 40 దినాలు కూడా మరి మన ప్రాంతంలో మేము కూడా స్థానికంగా సుమారుగా 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో జీవిస్తున్నాం. ఈ ప్రాంతంలోని మీ అందరికీ తెలియజేయాలని మరి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. దయతో మీరు ఎవరైనప్పుడు కూడా దయతో ఆలోచన చేయండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, పురాతన మార్గంలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి దాంట్లో నడుచుకోండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుడు ప్రేమగల దేవుడు, ఆయన చేతులు మన వైపు చాపబడ్డాయి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్యలను నా దగ్గర రండి అని ప్రభు పిలుస్తున్నారు. మరి నా ఎద్దకు వచ్చేవాడు నేను అంత మాత్రం త్రోసివేనని దేవుని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మన యొక్క జీవిత సమస్యల కొరకై, అనారోగ్య పరిస్థితుల కొరకై, ఆర్థిక ఇబ్బందుల కొరకై, ఆధ్యాత్మిక సంబంధమైన అవసరాల కొరకై మనం ప్రభు వైపు చూడవలసినటువంటి వారమైన ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఒకవేళ ఎప్పటివరకు మనం ఆయన్ని దూషించినప్పటికి కూడా ఆయన తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేట కోరుతున్నాను. శిలువ మీద యేసు ప్రభు వారు మరణించడంలో దేవుని ప్రేమ ఇమిడి ఉంది, దేవుని శక్తి ఇమిడి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. ప్రభు నేను పాపం నుంచి నన్ను విడిపించని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థించే వారందరినీ కూడా ఆయన రక్షించడానికి సిద్ధపడతా ఉన్నాడు. కాబట్టి విలువైన శ్రేష్టమైన రక్షణ మరి ఎంత విలువైంది దేవుని బిడ్డలుగా మారడం అనేది. యోహాను సువార్త 1:12 నుండి మనం చదివినట్లయితే, దాన్ని అందరూ అంగీకరించడం వారందరికీ, అనగా ఆయన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించడం రాయబడింది. కాబట్టి ఈ అధికారాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఇహలోక పరలోక ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాం. అదే సమయంలో మరణం నుండి నిత్య జీవంలోనికి, నరకం నుండి స్వర్గంలోనికి వెళ్ళడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నారు. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరిని తండ్రి వద్దకు రావాలని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఆయన ఇచ్చే పిలుపు సార్వత్రికమైనది. ఆ పిలుపులో మీరు కూడా పాలుభాగస్తులు. ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు, ఆ శుభకార్యాన్ని పిలిచినప్పుడు మనం ఎలాగైతే వారిని మనం గౌరవిస్తామో, వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం, అలాగే దేవుడు మనం పిలుస్తున్నాడు ఆయన యొక్క రాజ్యంలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన సహవాసంలోనికి, ఆయన పరిశుద్ధతలోనికి, ఆయన అనుగ్రహించే దీవెనలోనికి దేవుడు మనల్ని అందరిని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఈ పాపమును, దేశమును, లేకపోతే ఈ యొక్క అపరాధాలన్నింటిని విడిచిపెట్టి మనం ప్రభు వైపు తిరగవలసినటువంటి వారమైన అటువంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించింది కాక మరింత సమాచారం వరకు కొన్ని పుస్తకాలు ఉచితంగా మీకు ఇవ్వాలని తీసుకొచ్చాం. ఆల్రెడీ మీకు కొంతమంది ఇచ్చారు. దయతో వాటిని ప్రేమతో చదవండి. మరింత సత్యం తెలుసుకోవడం వరకే ఆ యొక్క చిన్న పుస్తకంలో ఉన్న వాక్యాలు ఈ పెద్ద బైబిల్లో దీంట్లో రాయబడ్డాయి. ఈ దేవుని వాక్యాన్ని మీరు సంపాదించి చదవండి. ఇది మత గ్రంథం కాదు, ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళడానికి మనుషులకు మార్గం చూపించే గ్రంథం. ప్రపంచంలోకెల్లా అత్యధిక భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కోట్లాది మంది చదవబడుతున్న గ్రంథం, అనేక దేశాల్లో మరి ప్రచురించబడుతున్న గ్రంథం, చాలా విశిష్టమైన గ్రంథం, దేవుని గ్రంథం. దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవండి. అలాగే మరింత వివరణ కొరకై మన యొక్క ప్రాంతంలో జయరామారిపేట నుండగుప్పుల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ ఏసు మందిరం తరఫున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీరు ఏ మందిరానికి వెళ్ళవారైతే దయచేసి దేవుని సన్నిధికి రండి, మీకు ప్రార్థన చేయడానికి, అలాగే మీ యొక్క మీకు రక్షణ జ్ఞానం కొరకై మరి తెలియజేయడానికి దేవుని సేవకులుగా మేము సిద్ధపడుతున్నాం. మరి అటువంటి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించిన కాక చిన్న